హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అశోక్ సెల్వన్ అండ్ మేఘా ఆకాష్ యాక్ట్ చేసే తమిళ్లో వచ్చిన సభా నాయకన్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే పర్వాలేదు, వన్ టైం వాచబుల్ అనిపించింది. మరీ ఒక ఎక్స్ట్రాడనరీ సినిమా కాదు, అలా అని చెప్పి మరీ వర్స్ట్ సినిమా కాదు. కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అయిన ఒక వన్ టైం వాచబుల్ ఈ మూవీ. ఒక యావరేజ్ టు అబవ్ యావరేజ్ ఉండే ఒక మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీ స్టార్టింగ్లో మన మూవీ హీరో అయిన అశోక్ సెల్వన్ తన ఫ్రెండ్స్తో మందు తాగుతూ ఉంటాడు రాత్రిపూట. సో అప్పుడు పోలీసులు వచ్చి తనని ఆ జీప్లో తీసుకెళ్తుంటారు. అప్పుడు ఆ సీన్లో ఏమవుతుందంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తప్పించుకుంటారు, బట్ ఓన్లీ అశోక్ సెల్వన్ ఒక్కడే పోలీసులు దొరికిపోతాడు. సో అప్పుడు సార్ నేను ఎందుకు మందు తాగుతున్నా తెలుసా అని చెప్పి తన స్టోరీ అయితే నరేట్ చేస్తాను. తన స్టోరీ ఏంటంటే తను స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్ అండ్ ఎంబీఏ చదివే రోజుల్లో టోటల్ 3 స్కూల్, కాలేజ్ అండ్ పీజీ కూడా అనుకోవచ్చు. సో ఇలా త్రీ ఫేసెస్ ఆఫ్ తన లైఫ్లో 3 డిఫరెంట్ లవ్ స్టోరీస్ అయితే ఉంటాయి. ఇంతకీ ఆ లవ్ స్టోరీస్ ఏంటి, తన లవ్ స్టోరీ సక్సెస్ అయిందా లేదా అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ డైరెక్టర్ ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఒక కథని మనం ఒక ఎమోషనల్ డ్రామా కూడా చెప్పుకోవచ్చు, లేకపోతే ఒక కామెడీ రూపం కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఈ డైరెక్టర్ కామెడీ రూపంలో అయితే తీసుకున్నాడు. కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యా అంటే ఎస్ వర్కౌట్ అయింది. అండ్ మూవీ యొక్క ఎంటర్టైన్మెంట్ వాల్యూ కూడా బాగుంది. ఇలాంటి ఒక స్టోరీస్ మనం నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్ కానీ, ప్రేమం కానీ ఇలా కొన్ని మూవీస్ అయితే చూసాం, బట్ అవి కొంచెం ఎమోషనల్. బట్ ఈ మూవీ మాత్రం కామెడీ. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే స్క్రీన్ ప్లే విషయానికి వస్తే స్క్రీన్ ప్లేలో కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి. మూవీ మనకి కొంచెం డ్రాగ్ చేసినట్టు చెప్పి అనిపిస్తుంది. అండ్ ఆ 3 లవ్ స్టోరీస్ బాగుంటాయి, బట్ కొత్తగా ఎక్స్ట్రా అన్నట్టు ఉండదు. బట్ మెయిన్ ఏంటంటే ఆ కామెడీ సీన్స్ వర్కౌట్ అవ్వడం వల్ల కామెడీ సీన్స్ అండ్ కామెడీ పంచెస్ అయితే వర్కౌట్ అయ్యాయి. దాంతో మనకి కొంచెం మాకు మూవీ అనేది కొంచెం ఎంగేజింగ్గా మారుతుంది అండ్ కొంచెం గ్రిప్పింగ్గా మారుతుంది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అశోక్ సెల్వన్ కానీ, మేఘా ఆకాష్ కానీ అండ్ మిగతా 2 అమ్మాయిలు కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ సాంగ్స్ ఓకే, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే. అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే స్టోరీ అయితే సింపుల్, బట్ స్క్రీన్ ప్లే బాగుంది. ఎక్స్ట్రా అని చెప్పడం కంటే మనకి బోర్ కొట్టలేదని కూడా చెప్పుకోవచ్చు. దట్స్ బికాస్ ఆఫ్ కామెడీ సీన్స్. అండ్ ఇప్పుడు ఈ సినిమా మైనస్ గురించి మాట్లాడుకోవడానికి ఇందాక చెప్పినట్టు మనకి ఈ మూవీ చూసేటప్పుడు నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్, ప్రేమం లాంటి మూవీస్ అయితే మనకైతే కొంచెం గుర్తొస్తాయి. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ మూవీ యొక్క రన్ టైం కొంచెం ఒక 10 to 15 మినిట్స్ ట్రిమ్ చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే స్టోరీ అయితే సింపుల్. ఇంకా చెప్పాలంటే తన 3 లవ్ స్టోరీస్లో ఏ స్టోరీ సక్సెస్ అయింది అనేది మూవీ, బట్ కొంచెం షార్ట్ చేసి చెప్పుంటే బాగుండేది. అండ్ సాంగ్స్ కూడా కొంచెం ఒక 1 or 2 సాంగ్స్ తీసేస్తుంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే యావరేజ్ టు అబవ్ యావరేజ్. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకైనా వేరే సినిమా రివ్యూస్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.